ఎస్ఐఆర్ నిబంధనలు మార్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, టీజేఎస్, వామపక్ష పార్టీలు హైదరాబాద్లో ఆందోళన చేపట్టాయి. అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల కమిషన్ అడిషనల్ సీఈఓను కలిసి ఎస్ఐఆర్పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాము దొంగ ఓట్లకు వ్యతిరేకం, కానీ ఉన్న ఓట్లు తొలగిస్తామంటే ఊరుకోం అని హెచ్చరించారు. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. సర్ నిబంధనలు మార్చాలని కోరుతూ కాంగ్రెస్, టీజేఎస్ అలాగే వామపక్ష పార్టీలను కూడా ర్యాలీ చేపట్టాయి. కాసేపటి క్రితమే అడిషనల్ సీఈఓ వెంకటేశ్వర రెడ్డి కలిసి సర్పై తమకున్న అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అయితే తమకున్న అభ్యంతరాలు ఏంటి, సర్ విషయంలో ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తారు అనే విషయాన్ని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తెలుసుకుందాం. సార్ చెప్పండి, దేశవ్యాప్తంగా సర్ జరుగుతుంది, అందులో తెలంగాణలో కూడా జరుగుతోంది. ఎందుకు సర్ విషయంలో ఇన్ని అభ్యంతరాలు చెప్తున్నారు? దేశవ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు తమ ఓటు హక్కు కోల్పోయింది. పేద బలహీన వర్గాలు అట్లాంటి ఓటు హక్కు మన దగ్గర ఎవరు కోల్పోకూడదనేదే మా తాపత్రయం. ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు అనేదే మిగతా హక్కులను పొందటానికి వాళ్ళ చేతిలో ఉన్న ఏకైక అస్త్రం, ఒక ఆయుధంగా వాడుతుంటారు. అటువంటి పేద ప్రజలను, వాళ్ళ ఓటు హక్కును రక్షించడానికి మేమందరం కూడా కదిలినాం. ఎన్ని రకాల సవరణలు మీరు అడిగారు ఎలక్షన్ కమిషన్? మొత్తం మీద ఇవాళ ఒక 6-7 మేము అడిగినాం. అందులో మొట్టమొదటిది నేను చెప్పినట్టుగా దీన్ని పౌరసత్వపు నిర్ధారణ ప్రక్రియగా చూడకూడదనేది. రెండవది మేము అడిగింది ఈ ఓటు హక్కు వాళ్ళ దగ్గర ఈ సమయం ఇవ్వమని అడిగినాం. నమోదు చేసుకోవటానికి కావలసిన డాక్యుమెంట్లు అందరి దగ్గర ఉండకపోవచ్చు, కాబట్టి సమయం ఇస్తే అందరూ కూడా తెచ్చుకోగలుగుతారు. అవి పొందలేని పక్షంలో గ్రామసభ నిర్ధారణనే సాక్ష్యంగా తీసుకోవాలని కూడా మేము సూచన చేస్తున్నాం. దాదాపుగా 6 నుంచి 7 రకాల అంశాలపైన వామపక్ష పార్టీలు అయితేంది, కాంగ్రెస్ అయితేంది, అలాగే టీజేఎస్ అయితేంది ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సర్ విషయంలో మనతో మాట్లాడడానికి ఎంపీ మల్లు రవి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఈరోజు ఎన్నికల కమిషన్కి ఎన్ని నిబంధనలు మార్చాలని కోరారు? ఎన్నికల సీఈఓతో రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజలకు ఇచ్చిన 1 నెల టయాన్ని ఎక్కువ చేయాలని, అది కాకుండా ఇతర ప్రాంతాలకు పోయిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికలు వచ్చేంత వరకు ఓటును సరి చేసుకునే హక్కు వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని ఈ నెలలో పూర్తి చేసి ఇంకెవడు ఓటు హక్కును మళ్ళీ చేయకూడదంటే అసలు ఓటు లేకుండా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఓటు ద్వారానే ఎమ్మెల్యే, ఓటు ద్వారానే ఎంపీ, ఓటు ద్వారానే సీఎం, పిఎం. వాళ్ళే అధికారంలో కొనసాగాలని ఈ కార్యక్రమాన్ని చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండకూడదు. దొంగ ఓట్లకు వ్యతిరేకంగా మీరు చేసే ప్రతి పనికి మా పార్టీలన్నీ సపోర్ట్ చేస్తాం. ఉన్న ఓట్లు తీసేసేదానికి మాత్రం ఏ పరిస్థితుల్లో మేము సహకరించాం. ఇది దొంగ ఓట్లకు వ్యతిరేకం, ఉన్న ఓటుని కంటిన్యూ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ చొరవ చూపాలంటూ కూడా కాంగ్రెస్ నేత మల్లు రవి అలాగే కోదండరామ్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ రంగనాయకతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.